ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెక్కును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాసి బాలవీరాంజనేయ స్వామి నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో అందించారు. కొండేపు నియోజకవర్గంలో తానికొండ వెంకట్రావు చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. పార్టీ తరపున 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా టీడీపీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిందన్నారు. టీడీపీ అంటే రాజకీయ పార్టీ కాదని ఒక ఆత్మీయ కుటుంబం అన్నారు. కార్యకర్తలకు మేలు చేసే విషయంలో చంద్రబాబు, లోకేష్ ముందు ఉంటారన్నారు. పార్టీ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పనిచేసే కార్యకర్తలు టీడీపీకి సొంతం అంటూ స్వామి తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.